హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు చిక్కటి గ్రేవీతో ఉండే మటన్ కర్రీని చేసి చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఇలా ఫ్రెష్గా కడిగేసుకోవాలి. ఇది 1 kg మటన్ అండి. దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో ఒక పానాసోనిక్ మిక్సర్ ఉందండి. దీనికి మంచి ఫీచర్ ఉంది. ఇది కరెక్ట్గా లాక్ అయితేనే మీకు మిక్సీ స్టార్ట్ అవ్వద్ది, లేకపోతే అవ్వదు. చూడండి, ఇప్పుడు నేను జార్ పెట్టకుండా చూపిస్తాను. ఆన్ అవ్వట్లేదు. ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే ఇట్లాంటి మిక్సీని వాడితే చాలా యూస్ఫుల్ అండి. ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటారు, పిల్లలు ఎప్పుడైనా నొక్కేస్తారేమో అని. ఇదైతే ఒక మంచి ఫీచర్ పానాసోనిక్ దానికి. ఇప్పుడు మనం మిక్సీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఈ మటన్కి పట్టించేస్తున్నానండి. చూడండి, ఇది పట్టాక కొంచెం ఆయిల్ని నేను యాడ్ చేస్తున్నాను. ఇవి రెండింటిని కలిపి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి రెండు మాత్రం, ఇంకా ఏమీ అవసరం లేదండి. మిక్స్ చేసి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి మీడియం ఫ్లేమ్లో. మీన్వైల్ మనము ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని ఇలా స్టవ్ పైన ఇట్లా కాల్చేయాలండి. ఒకప్పుడు పొయ్యిలో వేసి కాల్చేవాళ్ళు మన అమ్మమ్మల వాళ్ళు. నాకు మా అమ్మమ్మ చెప్పింది ఇలా చేస్తే చాలా టేస్టీ ఉంటుందని. ఇలా అయ్యాక ఇదే ఆనియన్ని మిక్సీలో పుదీనా ప్లస్ ఇలా కాల్చిన ఆనియన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, మనకు మటన్ రెడీ అయిపోయింది. 4 విజిల్స్ వచ్చేసాయి. నేను కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకొక ఆనియన్ని కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా నేను కొంచెం ఫ్రై చేస్తాను. మీకు తెలిసిపోతుంది కదండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా ఫ్రై అయ్యాక నేను దీంట్లో కొంచెము పసుపు యాడ్ చేస్తానండి. జీలకర్ర ఆవాలు కూడా నేనైతే యాడ్ చేస్తాను, అది మీ ఇష్టము. కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు చేసేయండి. ఇలా బ్రౌన్ వచ్చింది అనగానే ఇప్పుడు బాయిల్ చేసి ఉన్న మటన్ కర్రీని, వాటర్ యాడ్ చేయొద్దు, ఓన్లీ మటన్ మాత్రమే ఇందులో యాడ్ చేసి ఉంచాలి. వాటర్ని సపరేట్గా అలాగే ఉంచాలి, పారబోయకండి. ఇప్పుడు కొంచెం ఫ్రై చేయాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఒక 5-10 మినిట్స్ అలా ఫ్రై చేస్తూనే ఉండాలి. అది అయిపోయాక మనం ఇందాక మిక్సీ పెట్టుకున్న పుదీనా ప్లస్ ఆనియన్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసేసి ఉప్పు, కారం, ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మిగిలి ఉన్న వాటర్, ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే మీ ఇష్టం అండి, మామూలు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీని తక్కువనే ఉండాలి, చిక్కగా ఉండాలి అంటే అదే వాటర్ సరిపోతుంది, యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఇంకొక ఇలా ఫ్రై అయిపోయాక నేను ఏం చేస్తానంటే దీంట్లో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి ప్లస్ నేను జీలకర్ర మెంతుల పొడి అయితే యాడ్ చేస్తానండి. నేను ఎవరు యాడ్ చేయరు జీలకర్ర మెంతులు, నేనైతే యాడ్ చేస్తాను. ఒక్కసారి మీరు యాడ్ చేసి చూడండి, చాలా టేస్టీ ఉంటుంది. చూడండి, కొంచెం గరం మసాలా, అది మనం ఎంత తింటామో అంత యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. జీలకర్ర మెంతుల పొడి కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసేయండి. చూడండి, దగ్గర పడిపోయింది, గ్రేవీ అయితే చిక్కగా వచ్చేసింది. ఈ టైంలో నేను కొత్తిమీర యాడ్ చేసి దించేస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్, మీరైతే చేసి చూడండి. థ్యాంక్ యూ.